మాత్రం దేవుని వాక్యం విని మీరు దేవుని ఆశీర్వాదాలు పొందాలని దేవుని నామములో మీకు మనవి చేస్తున్నా. ఈ వాక్యం వినేవాడు ధన్యుడు అని బైబిల్ గ్రంథంలో ఉంది. కాబట్టి వినటం వల్ల కూడా దేవుని ఆశీర్వాదం కలుగుతుంది. కాబట్టి ఒక 5 నిమిషాలు దేవుని వాక్యం వినాలని మీకు ప్రేమతో మనవి చేస్తూ ఉన్నా. బైబిల్ గ్రంథంలో ఇలాగ రాయబడింది, ఆయన పాపములను తీసివేయుటకై ప్రత్యక్షమాయను అనే యేసుక్రీస్తు గురించి చెప్పబడింది. ప్రియమైన గ్రామ ప్రజలారా, యేసుక్రీస్తు ఈ లోకానికి రావడానికి గల ముఖ్య ఉద్దేశం పాపములను తీసివేయడానికి, పాపులను రక్షించుటకై క్రీస్తు యేసు లోకమునకు వచ్చెను అని దైవ గ్రంథంలో రాయబడింది. కాబట్టి యేసుక్రీస్తు ఈ లోకానికి రావడానికి ఉద్దేశం పాపులను రక్షించడానికి. ఎవరు పాపులు? ఏ గ్రామంలో ఉంటారో, ఏ రాష్ట్రంలో ఉంటారో, ఏ దేశస్థులు అంటే వాక్యం చెబుతుంది, వీరందరికీ మనకు పరిచయమే, ఏ భేదము లేదు. మనుషులందరూ అనగా మనమందరము పాపం చేసి దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క ఆశీర్వాదాలను పొందలేకపోతున్నాము అని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి మనమందరము పాపాత్ములమే. మనము జన్మతో పాపాత్ములం, క్రియల ద్వారా పాపాత్ములం. మనము పాపంలోనే పుట్టాం, పాపం చేస్తూ ఉన్నాం, పాపంలోనే జీవిస్తూ ఉన్నాం. అయితే పాపంలోనే పుట్టి పాపంని చేస్తూ పాపంలోనే చనిపోతే నిత్య నరకం ఉంది. అది యుగ యుగాలు మండే అగ్నిగుండం. ఆత్మ ఆరదు, పురుగు చావదు. ఆ అగ్ని ఆరదు, పురుగు చావదు, అనగా ఆత్మ చావదు. అలాంటి యుగ యుగాలు కాలే అగ్నిగుండంలో మనం కాలవలసిందే. కాబట్టి భూలోకంలో మనం బ్రతికి ఉండగానే మన పాపముల కొరకు మనం పశ్చాత్తాపడితే, మన పాపములను మనం పరిహారం పొందితే ఆ నిత్య నరకం నుండి తప్పించుకొని దేవుడు ఉండేటువంటి పరలోక రాజ్యంలో మనం ఉంటాం. మరి పాపములు పరిహరించబడాలంటే మనం ఏం చేయాలి? మనం ఏం చేసినా మన పాపం పోదు అని దేవుని వాక్యం చెప్తుంది. మనము దాన ధర్మాలు చేసినా, పుణ్యకార్యాలు చేసినా, మనము మంచి కార్యాలు చేసినా మన పాపం పోదు అని దేవుని వాక్యం చెప్తుంది. ఒకసారి ఆలోచన చేయండి, మనం ఎన్ని ధర్మకార్యాలు, పుణ్యకార్యాలు చేసినా మనలా మనం పాపం చేస్తున్నాం. కారణం అదేమీ మనల్ని పాపం నుండి విడిపించలేవు. ఎందుకనగా వాక్యం చెబుతుంది, మన సత్క్రియలన్నీ, మన మంచి కార్యాలన్నీ దేవుని దృష్టికి మురికి గుడ్డల్లాంటివి అని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి మన క్రియల వలన మనం పాపాన్ని పోగొట్టుకోలేం. కానీ యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచడం ద్వారా మన పాపల నుండి మనము విడుదల పొందుతాం. ఆయనే మనందరి పాపాల కొరకై కలవరి శిలువలో చనిపోయాడు. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని పరిశుద్ధంగా చేయడానికి మీ కొరకు ఆయన తను తాను బలిగా అర్పించుకున్నాడని దేవుని వాక్యం చెప్తుంది. అవునండి, యేసుక్రీస్తు ఏ పాపము లేని పావనామూర్తి. ఆయన పవిత్రుడు, ఆయన నిర్దోషి, ఆయన నిష్కల్మషుడు, పాపంలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. ఆయన పాపరహితుడు. నాలో పాపం ఉండదని మీలో ఎవడైనా స్థాపించగలడా అని సవాలు చేసినటువంటి వాడు. ఎంత పవిత్రమైన దేవుడు 2024 సంవత్సరాల క్రితం సిలువకు అప్పగించుకున్నాడు. సిలువలో శిక్షను అనుభవించాడు. మన కొరకై కొరడా దెబ్బలు తిన్నాడు, మన కొరకై గాయపరచబడ్డాడు, మన కొరకై అవమానములు పొందాడు, మన కోసమై భారమైన సిలువను మోసాడు, మన కోసమై ఆయన చేతుల్లో కాళ్ళలో మేకులు కొట్టబడ్డాయి, మన కొరకే ఆయన తలలో ముళ్ళ కిరీటం పెట్టబడింది, మన కొరకే బల్లెంతో పురబడ్డాడు, మన కొరకే ఆయన రక్తమంతా ధారపోసాడు, మన కోసమే తన విలువైన ప్రాణాన్ని సిలువలో బలిగా అర్పించాడు. సమాధి చేయబడ్డాడు, 3వ దినాన తిరిగి లేచాడు. యేసు ప్రభు అన్నాడు, ఈ సువార్త వెళ్ళి మీరు సర్వలోకానికి, సర్వ సృష్టికి, ప్రతి గ్రామానికి వెళ్ళి చెప్పండి. ఎవరైతే ఈ సువార్తను నమ్ముతారో వారిని నేను వారి పాపం నుండి నేను విడిపిస్తాను అని అన్నాడు. కాబట్టి ఈ రాత్రి వేళ కాలంలో మీకు సువార్తను ప్రకటిస్తూ ఉన్నా, మీరు ఏ స్థలంలో ఉన్నా యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచండి. విశ్వాసం ఉంచితే పోయేదేమీ లేదు, పాపం తప్ప. ఒకనొకప్పుడు నేను కూడా ఇలాంటి సువార్త విన్నాను. యేసు ప్రభువును రక్షకుడిగా అంగీకరించాను. దేవుడు నా జీవితాన్ని మార్చేశాడు, పాపం నుండి విడిపించాడు. ఈ రోజు చనిపోయిన పరలోకంలో ఉంటానన్న నిశ్చయిత నాకు దేవుడిచ్చాడు. ఇలాంటి నిశ్చయిత, ఇలాంటి విశ్వాసం, ఇలాంటి నిరీక్షణ నీకు కావాలి అంటే నువ్వేం చేయాల్సిన అక్కర్లేదు, బల్లక్కర్లేదు, పుణ్యకారాలు ఎక్కర్లేదు. కేవలం ప్రభువా నీవు రక్షకుడను, నేను పాపాత్ముడను, నా పాపాలను క్షమించు అంటే ఆయన ఎంతో ప్రేమ కలిగిన వాడండి. ఆయన తల్లిలాగా ప్రేమించేవాడు, తండ్రిలాగా కనికరం చూపేవాడు. నా యొద్దకు వచ్చి వారిని నేను ఎంత మాత్రమూ బయటికి త్రోసివేయను అని చెప్పాడు. కాబట్టి ఈ సమయంలో మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాం. మీరున్న స్థలంలోనే
మీరున్న పాటలో, మీరున్న స్థలంలోని ఈ చిన్న ప్రార్థన చేయండి. దేవుని యొక్క ఆశీర్వాదాలను పొందండి. ప్రభువా, నేను పాపిని, నా పాపాలు క్షమించు, నన్ను నీ కుమారుడిగా, నీ కుమార్తెగా చేసుకో, నిన్ను రక్షకుడిగా నేను నమ్ముతున్నాను, విశ్వాసం ఉంచుతున్నాను అంటే చాలు, ఆయన పాపాలను క్షమిస్తాడు. ఆయన ఎంతో దయగలిగిన వాడు. కుమారుడా, నీ పాపాలు క్షమించబడి ఉన్నవి అని ప్రభు చెప్పాడు. పాపాలు క్షమించుటకు భూమి మీద మనుష్య కుమారునికి అధికారం కలదు అని మీరు తెలుసుకునవలెను అని చెప్పాడు. ఆయన మాత్రమే పాపాలు క్షమించే అధికారం కలిగిన వాడు. కనుకనే ఈ సువార్త మీకు ప్రకటిస్తూ ఉన్నాం. యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి పాప క్షమాపణ పొంది పరలోక రాజ్యానికి వారసులు కావలసిందిగా మీకు ప్రేమతో మనవి చేస్తున్నాం. ఈ వాక్యాన్ని, ఈ మాటలను దేవుడు మనందరి వెలికిడిలో ఆశీర్వదించునుగా. పరిశుద్ధమైన దేవ, నీకు స్తోత్రాలు తండ్రి. మీరు ఇంతవరకు మీ దాసుల ద్వారా మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. సమయంలో వినిపించబడిన ప్రతి మాటను బట్టి నీకు స్తోత్రాలు. విన్నని బిడ్డలు కొందరైనా మార్పు చెందాలనే ఉద్దేశంతో ముందుకెళ్ళుచుండగా మా యొక్క ప్రయత్నాన్ని మీరు సఫలపరచండి తండ్రి. కొందరైనా మార్పు చెందేందుకు ఈ మాటలు వారి వెనుకల్లో ఆశీర్వదించమని, ముందుగా సమయంలో కూడా మీరు మాకు తోడు నీడగా నడిపించమని యేసు నామమును బట్టి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.